ఇప్పుడు మీరు చూస్తున్న రాజశేఖర్ వేరు, ఒకప్పుడు ప్రేక్షకుల గుండెల్లో దూసుకుపోయిన రాజశేఖర్ వేరు. సినిమా పరిశ్రమలో విజయం ఎంత వేగంగా వస్తుందో అదే వేగంతో జారిపోతుందనడానికి రాజశేఖర్ జీవితం ఒక ఉదాహరణ. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణలతో పోటీ పడిన హీరో ఈరోజు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న స్థితికి ఎలా వచ్చారు? ఎవరైనా ఆయన్ని తొక్కేయడానికి టార్గెట్ చేశారా? ఇలా కావడానికి కారణం ఎవరు? ఈ వీడియోలో చాలా విషయాలు ఉన్నాయి. క్లియర్గా సోది లేకుండా చెప్తా, చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అయిన విజయాలు, అపజయాలు, ప్రేమ, ప్రమాదాలు. డాక్టర్గా తన కెరీర్ ప్రారంభించిన రాజశేఖర్ సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదట్లో ఆయన చేసిన సినిమాలు వందే మాతరం, ప్రతిఘటన, అరుణ కిరణం. ఇవి ఆయనను ఒక సీరియస్ ఆర్టిస్టుగా మాత్రమే నిలబెట్టాయి. అయితే చాలామంది ఆయనను కమర్షియల్ హీరోగా ఊహించలేదు. కానీ రాజశేఖర్ మాత్రం తనలో ఉన్న టాలెంట్ని నిరూపించుకోవాలనే తపనతో ముందుకు సాగారు. అయితే అక్కడే వచ్చింది ఆయన కెరీర్లో టర్నింగ్ పాయింట్. అదే అంకుశం సినిమా. ఈ సినిమా కేవలం హిట్ కాదు, రాజశేఖర్ అనే నటుడిని పూర్తిగా మార్చేసింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన చూపించిన యాక్షన్, ఆవేశం, భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పటి నుంచి ఒక అభిప్రాయం వచ్చేసింది, పవర్ఫుల్ పోలీస్ పాత్ర అంటే రాజశేఖర్ మాత్రమే. ఆ సినిమా తర్వాత ఆయన మాస్ హీరోగా స్థిరపడ్డారు. తర్వాత వచ్చిన వరుస సినిమాలు ఆయనను ఒక రేంజ్కు తీసుకువెళ్ళాయి. ఆయన సినిమాలకు భారీ బిజినెస్ మొదలైంది. రిలీజ్కు ముందే కోట్ల బిజినెస్ జరిగేది. పారితోషికం కూడా భారీగా పెరిగింది. ఆయన ఇమేజ్, ఫేమ్ వాల్యూ, సినిమా హిట్టా ఫ్లాప్ అన్నది పక్కన పెడితే బిజినెస్ మాత్రం పక్కగా జరిగేది. ఇంత మంచి ఫేమ్లో ఉన్నప్పుడు విధి ఆయనపై కన్ను ఎర్ర చేసింది. 1990లో ఒక సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం ఆయన జీవితం మొత్తాన్ని మార్చేసింది. ఆ ప్రమాదం చాలా తీవ్రంగా ఉండడంతో ఆయన బ్రతికే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని అనుకున్నారు. అప్పుడు ఆయన పక్కన నిలిచింది జీవిత. ఆమె సేవలు, ప్రేమ, కెరీర్ వల్లే రాజశేఖర్ తిరిగి జీవితం వైపు వచ్చారు. ఈ సంఘటన వారి బంధాన్ని మరింత బలపరిచింది. ఆ తర్వాత 1991లో వారు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత జీవిత రాజశేఖర్ కెరీర్ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. కథలు వినడం, నిర్ణయాలు తీసుకోవడం, షూటింగ్కి వెళ్ళడం అన్నీ ఆమెనే చూసుకునేది. ఈ సమయంలోనే వచ్చిన అల్లరి ప్రియుడు అనే సినిమా మళ్ళీ రాజశేఖర్కు కొత్త ఇమేజ్ను తెచ్చింది. అది ఆయన కెరీర్కు మరో బూస్ట్గా ఇచ్చింది. కానీ అదే సమయంలో సమస్యలు మొదలయ్యాయి. షూటింగ్లకు ఆలస్యం రావడం, డైరెక్టర్లు, నిర్మాతలు వేచి ఉండడం, ఇవి ఇండస్ట్రీలో నెగిటివ్ ఇమేజ్ని తీసుకొచ్చాయి. అదే సమయంలో కొత్త హీరోలు రావడంతో పోటీ పెరిగింది. ముందు ఏడాదికి 5 నుంచి 6 సినిమాలు చేసిన రాజశేఖర్ తర్వాత ఏడాదికి ఒక సినిమా కూడా చేయలేని పరిస్థితి వచ్చింది. తర్వాత ఆయన విలన్ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమయ్యారు. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. ఇంతలో 2020లో కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో ఆయన పరిస్థితి చాలా సీరియస్ అయ్యింది. మళ్ళీ ఒకసారి మృత్యుముఖం వరకు వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చారు. ఇది ఆయన జీవితంలో రెండో అతిపెద్ద ఫైట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు రాజశేఖర్ మున్పటి కంటే ఫిట్గా కనిపిస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. చెడు అలవాట్లు కూడా మానివేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన మరోసారి బౌన్స్ బ్యాక్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ నిజంగా విచిత్రమైనది. ఇక్కడ ఎవరు ఎప్పుడు పైకి వెళ్తారో, ఎప్పుడు కిందికి వస్తారో ఎవరికి తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, పట్టుదల ఉంటే తిరిగి రావడం అసాధ్యం కాదు. రాజశేఖర్ మళ్ళీ తన స్థాయికి చేరుకోవాలని మనం అందరం కోరుకుందాం.